జరిగింది రోడ్డు ప్రమాదం, కానీ కేసు మాత్రం నేరపూరిత హత్య. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన ప్రమాదం తర్వాత నమోదైన సెక్షన్లు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణ రోడ్డు ప్రమాదం కేసులో ఇంత తీవ్రమైన సెక్షన్లు ఎందుకు నమోదు చేశారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో గతంలో పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడి కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందినా అలాంటి సెక్షన్లు నమోదు కాలేదనే పోలికలు తెరపైకొస్తున్నాయి. ఒకే తరహా ఘటనల్లో చట్టం అమలు తీరు ఎందుకు భిన్నంగా కనిపించిందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. సీదిరి అప్పలరాజు కుటుంబానికి సంబంధించిన రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కేసు సాధారణ ప్రమాదంగా కాకుండా నేరపూరిత హత్య సెక్షన్ల కింద నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్యాప్తు పూర్తి కాకముందే తీవ్రమైన సెక్షన్లు నమోదు చేయడం వెనుక కారణమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదం కేసుకు ఏకంగా నేరపూరిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే తరహా ప్రమాదాల్లో ఒకే విధమైన చట్టం అమలవుతుందా, లేక కేసును బట్టి ప్రమాణాలు మారుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. సాధారణ ప్రమాదాన్నే నేరపూరిత హత్యగా మార్చేస్తే రేపు ఏ కుటుంబానికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాశీబుగ్గలో జరిగిన తాజా ప్రమాదంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్పై వెళుతుండగా గొర్రెల కాపరి దానయ్య తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తికి సిపిఆర్ అందించి 108కు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన సీదిరి అప్పలరాజు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఈ కేసులో నమోదైన నేరపూరిత సెక్షన్లపైనే ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదం ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. 2024 డిసెంబర్ 21న కొరసవాడ సమీపంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడికి చెందిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. అయితే ఆ ఘటనలో నేరపూరిత హత్య సెక్షన్లు నమోదు కాలేదని గుర్తు చేస్తున్నారు. ఒకే తరహా ప్రమాదాల్లో చట్టం అమలులో తేడా ఎందుకు కనిపించిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై రాజకీయ స్పందనలు కూడా చర్చకు దారితీశాయి. ఒకే తరహా రోడ్డు ప్రమాదంలో చట్టం అమలు ఒకే విధంగా జరుగుతోందా, లేక కేసును బట్టి ప్రమాణాలు మారుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి తప్పుడు కేసులపై న్యాయస్థానం సైతం పోలీసుల తీరును తప్పుబట్టింది. మొత్తంగా ఈ కేసు దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది, తుది విచారణలో ఏం తేలుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఒకే తరహా రోడ్డు ప్రమాదాల్లో చట్టం అమలు తీరు ఒకేలా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నమోదైన సెక్షన్లు, దర్యాప్తు తుది నివేదిక, న్యాయపరమైన పరిణామాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.